హాయ్ హలో అండి, వెల్కమ్ టు మన్నాస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని అనుకుంటున్నాను. నాకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. వంటలన్నీ మీ దానికి వస్తాయండి. నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా అందరు బాగుండాలండి. నా వంటలన్నీ చూస్తారు. అందరికీ మళ్ళీ థ్యాంక్ యూ. ఈరోజు కూడా ఒక మంచి వంటతో వచ్చిన నేను. ఈరోజు ఏంటంటే మన రాఖీ స్పెషల్. రాఖీ పండుగ వస్తుంది కదండి మనకి. స్వీట్స్ కదా. మనం ఇంట్లో ఈ స్వీటు ఏంటంటే మనం రాఖీ కట్టడానికి వెళ్ళినప్పుడు కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు. ఈ స్వీటు ఇంట్లో మనం చేసుకొని మంచి మన చేతులతో తినిపించవచ్చు అండి. అంత బాగుంటుంది. చంద్రకళ స్వీట్ చేస్తున్నా నేనైతే. మా ఇంట్లో చిన్నప్పటి నుండి నేను చేస్తూనే ఉంటాను. మా ఇంట్లోనైతే చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ని. మీరు కూడా ఒకసారి నేను ఎట్లా చేస్తానో చూడండి, చూసి మీరు కూడా చేయండి. దానికి ఏం కావాలో చూద్దాం రండి. మన చంద్రకళ స్వీట్కి కావాల్సింది ఫస్ట్ వచ్చేసి మైదా పిండి అండి. మైదా వచ్చేసి ఒక కప్పున్నర మైదా తీసుకుందాం మనము. దాంతోనే ఒక కప్పు నిండా కోవా అండి. స్వీట్ షాప్లో ఉంటుంది చూడ, అదే కోవా. కొద్దిగంత నెయ్యి కావాల్సింది, కొద్దిగంత వంట సోడా. మనకి సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో మనం చేస్తున్నాం కాబట్టి 2 ఫుడ్ కలర్స్ కావాలి. రెడ్ది, ఆరెంజ్ది ఫుడ్ కలర్స్ అండి. ఎట్లా వేయాలో నేను చూపిస్తా. కావాల్సినంత షుగర్ సిరప్ గురించి చక్కెర ఎంత కొలత కావాలో అది కూడా చెప్తాను నేను. మనకు కావాల్సిందండి మైదా పిండి తీసుకుందాము. చెప్పిన కదా 1.5 కప్పులు తీసుకుందాం మనము. దీని ఏం కొలత ఏమి ఉండదండి, మనకు ఇష్టము. ఇంకా చూడండి 1.5 కప్పుల మైదా అంతే. కొద్దిగా జల్లిద్దాం మనం. ఓకేనా, అది అయిపోయింది మనకి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే కొంచెం చూడండి నెయ్యి వేసుకుందాం కొంచెం అంతా. ఎందుకు అంటే మనకు మంచిగా వస్తాయండి చంద్రకళలు. మనం ఎంత వేసుకోవాలంటే ఫుడ్ కలర్ చూసిరా, ఇంత కూడా వద్దు మనకి, ఎక్కువ వేసుకోవద్దు. ఒక చిటికెడండి చాలు. ఇంకొక కలర్ కూడా ఒక చిటికెడ వేసుకుందాం. ఎందుకంటే మనకు సేమ్ టు సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో మనకు వస్తాయి ఇవి, అందుకే చెప్తున్నా నేను. ఇక చూడండి 2 ఒక చిటికెడు వేసిన అంతే, ఎక్కువ వేసుకోకండి. ఇదంతా మంచిగా కలపాలి ఇట్లా. చూసిరు కదా, చూసిరా మంచిగా ఇవన్నీ పట్టుకునే కదా మనకి. చూడండి ఇప్పుడు ఇందులో కొంచెం అంతా వాటర్ వేసుకుందాం మనము. ఇగో చూడండి ఎంత వేసినా, నేను కొంచెం వేసినాను. మనము వంట సోడా చూడండి, ఇగో వంట సోడాతో ఏంటంటే మనకు పొంగుతాయి మంచిగా చంద్రకళలు. ఓకేనా, చూడండి అంతా మొత్తం కలుపుకోవాలి. ఇదంతా కొద్దిగా వాటర్, ఎక్కువ కూడా అవసరం లేదు. మళ్ళీ మనకి సేమ్ టు సేమ్ మనము చపాతీ పిండి ఎట్లా మనము చేస్తామో ఆ మాదిరిగా చేసుకోవాలి మనం, అంతే. చూసారు ఎంత మంచి కలర్ వచ్చిందో మనకి. ఇదేనండి మన స్వీట్ షాప్ స్టైల్. సూపర్ కలర్ వచ్చింది కదా మనకి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. కలర్స్ కూడా ఆప్షనల్, అదే చెప్తున్నా నేను. ఇప్పుడు మనం ఇది ఎక్కువ కలిపి చేయని అవసరం లేదు. కొంచెం అంతా తడి అంటించుకొని చూడండి ఇలా కొద్దిగా అయినాక మళ్ళీ మనం మసాజ్ చేసుకుందాం చేసేటప్పుడు. చూసిరా అంతే. కొంచెం దీన్ని ఇట్లా పెట్టేద్దాం. అది నానేంత వరకు మనం సిరప్ చేసుకుందాం. షుగర్ ఇంకా చూడండి సిరప్ చేసుకుందాం మనము. చూసిరా ఒక 2 కప్పుల షుగర్ సిరప్. దీంతోనే 1 కప్పు వాటర్. వన్ అండ్ హాఫ్ వేసినాం చూడండి, చాలు. షుగర్ అంతా మనకు కొంచెము మెల్ట్ అయ్యి మనకు ఎక్కువ అంటే ఒక్క లైట్ తీగ పాకం రావాలండి. ఇది మనకు సిరపు మరీ జిగుడుగా అవసరం లేదు. ఎందుకంటే మనకు మళ్ళీ చంద్రకళలు పాకం పీల్చుకోవన్నట్టు అట్లా. ఇగో ఇప్పుడు వచ్చేసి మనము నిమ్మరసం వేసుకుందాం. ఇలా చూడండి ఒక సగం బద్ద నిమ్మరసం వేస్తున్నా. ఇట్లా ఎందుకు పెట్టినా అంటే గింజలు అనేది పోతాయి మనకి. చూడండి ఇగో గింజలు వచ్చేసినాయి కదా, మళ్ళీ అందులో వచ్చేస్తాయి అనేసి తీసేసేయాలి అంతే.
చూసినా, ఇది ఎందుకు వేస్తాం మనము నిమ్మరసం అంటే చక్కెర అనేది గడ్డగట్టకుండా అండి, మనకు క్రిస్టలైజ్ అవుతుంది కదా, అది కావద్దు మనకి. అందు గురించి అని మనం ఈ నిమ్మరసం వేయడం ఇందులో. దీంట్లో వచ్చేసి మనము ఏం వేస్తలేని కలర్స్ అయినా, ఓన్లీ మనం పిండిలు వేసేసుకున్నాం కాబట్టి దీంట్లో అవసరం లేదు మనకి. ఇంకా ఇలాచీ పౌడర్ వేసుకుందాం కొంచెం అంతా. మీకు తెలుసు కదా, మనం ఇలాచీలు అయితే చక్కెర ఇలాచీలు రెండు మనము మిక్సీ చేసి పెట్టుకుంటాము. అయితే మీరు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 4-5 ఇలాచీలు, కొద్దిగా ఒక 2 స్పూన్ల షుగర్ వేసి పౌడర్ చేసి వేసుకోండి. అట్లా చూడండి, మనకి పాకం రావాలి. ఇది కొంచెము ఒక తీగ పాకం వస్తే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా చంద్రకళలు స్టార్ట్ చేద్దాం మనం. ఇప్పుడు మనకు కొంచెం కలర్ రావాలంటే మనం ఏం చేద్దామంటే కొద్దిగా అంతా కుంకుమ పువ్వు వేద్దామండి. తెలుసు కదా మీకు, సాఫ్రాన్ అంటారు, కుంకుమ పువ్వు అంటారు, ఏదన్నా అనుకోండి మీరు. నేనైతే కుంకుమ పువ్వు అని చెప్తున్నాను. ఇది కొద్దిగా లైట్ మనకు కలర్ వస్తుందండి, చాలు మనకి. ఇంకా పాకం రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. కొంచెం రావాలి, ఇంకా మనకి ఇప్పుడు రాలేదు. కొంచెం అయితే అయిపోయిందండి, ఇంకా కొంచెం పాకం కొద్దిగా ఒక్క తీగ పాకం వచ్చిందంటే సూపర్గా అయిపోతుంది మనకి. ఈ కుంకుమ పువ్వు కొంచెం వేడికి మొత్తం మెల్ట్ అయిపోతుందండి, కలర్ అంతా వచ్చేస్తుంది మనకు మంచిగా. చూడండి, ఇగో మారుతూనే ఉంది చూసిరా కలర్. అట్లా అది సంగతి. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను నేను. వచ్చింది చూడండి, ఇగో చూసిరా, లైట్ తీగ పాకం, ఎక్కువ దిగో ఇంతే. ఇంకో ఓకేనా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనము. పక్కన పెట్టుకుందాం. ఇది ఆయిల్ హీట్ అవుతుంటుంది, మనం అక్కడ చంద్రకళలు చేసేద్దామండి. మనము కొద్దిగా అంతా చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఈ పిండిని మంచి మసాజ్ చేసుకోవాలండి. చూడండి, ఇగో ఎందుకంటే మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మనకు వస్తాయి అన్నట్టు. అట్లా చూడండి, ఇగో చూసారా, ఇంత స్మూత్గా రావాలండి పిండి అనేది. ఇంత స్మూత్గా వస్తేనే మనకి బాగా వస్తాయి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము. చూడండి, ఇవి 2 ముద్దలుగా నేను సగం సగం చేసుకున్నాను చూసిరా. ఇప్పుడు ఒకటి పక్కన పెట్టుకుందాము, ఒకటి వచ్చేసి చేసుకుందాం మనం మన చంద్రకళలు. కొద్దిగా అంతా పొడి పిండి, ఓకేనా. మనకి ఎంత వీలైతే అంత పెద్దగా దీన్ని చేసేసుకుందామండి. చూడండి, మన చపాతీ రెడీ అయిపోతుంది ఇక్కడ. నేను ఇందులో కొద్దిగా అంతా నెయ్యి వేసినాం కదా మనం పిండిలా. మనకి ఇగో ఇట్లా పిండి ఇట్లా రావాలండి. ఇగో ఇంత స్మూత్ ఉండాలి పిండి అనేది. అప్పుడైతేనే మనకు ఏ స్వీట్ అయినా ఏదైనా, మీకు చెప్తూనే ఉన్నాను కదండి, నేను అన్ని వీడియోలలో చెప్తున్నాను, పిండి మంచిగా ఉంటేనే మనకి ఏవి చేసినా సూపర్గా వస్తాయి. సైడ్లలో చూసిండ్రా, ఇట్లా సైడ్లలో మనకు విరిగినట్టు రావద్దు పిండి, అది కూడా చూసుకోండి మీరు. అదొక్కటి చూసుకోవాలి మీకు కావాల్సింది. చూడండి, ఎంత మందం దాల్చుకోవాలో అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇంకా అయిపోయింది. మనం మరీ సన్నం కూడా చేసుకోవద్దు, మరీ లావు కూడా చేసుకోవద్దు. ఇగో మనం ఇట్లా చేసుకోవాలండి, మొత్తం ఒక పెద్ద చపాతీ లెక్క చేసుకోవాలి. ఈ సైజులో ఏదన్నా ఒకటి, గిన్నెనే కానీ గ్లాస్నే కానీ మీ ఇంట్లో ఏది ఉంటే అది, ఓకేనా. ఇగో చూడండి, మనము ఇట్లా కట్ చేసుకోవాలి పూరీలను, ఓకేనా. ఎన్ని పూరీలు వస్తాయో మనకు అన్నీ వేసుకుందాం మనం. చూడండి, ఇక్కడ కొంచెం మళ్ళీ చేద్దాం మనము. ఇప్పుడు చూడండి, 4
8, 9, 10, 11 వచ్చినాయి. అసలు 12 రావాలి మనకి. ఇక్కడ కొంచెం నేను చేసేస్తే మనకు 12 పూరీలు ఈజీగా వచ్చేస్తాయి మనకి. ఇంకా చూడండి, కొంచెం ఇట్లా అందాం అంటే ఇంకొక పూరి ఇక్కడ వచ్చేసింది. చూసిరా, అట్లా కొన్ని టిప్స్ వాడుకోవాలండి మనము. చూసిరా ఎంత బాగా వచ్చింది. ఇంత మందం చాలండి. ఇగో ఇంత మందం ఉంటే మనకి చాలు పూరి. ఓకే, అట్లా. ఇప్పుడు ఈ పూరీలన్నీ మనము ఏం చేద్దామంటే ఇట్లా తీసేసుకొని మన చంద్రకళలను చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కోవ పెట్టుకుందాము. చూసిరా, కొద్దిగా పెట్టుకొని మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇంకొక పూరి ఈ పూరి పైన వేసేసుకుందాం. ఓకేనా, కొంచెం కోవ ఇప్పుడు రౌండ్గా వేసుకోవాలి. ఇదంతా చూడండి. ఇప్పుడు చూడండి, ఇది మంచిగా 2 పూరీలు అనేది మనము ప్రెస్ చేసుకోవాలి ఇట్లా. ఓకేనా, ఇట్లా ఇవి 2 మనం ఎక్కడ ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకుందాము. చూడండి, ఇట్లా ప్రెస్ చేసుకోవాలి కదా మనం. ఓకేనా, ఇదంతా మనం ప్రెస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనము ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇట్లా అనేసి చూడండి, ఇట్లా 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 గోరుతో నొక్కాలి లోపలికి. ఇట్లా, ఎందుకంటే మనకు విడిపోకుండా. చూసిరా, చూడండి, ఇట్లా అనేసేయాలి అంతే. చూసిరా, డిజైన్ చూసిరా అండి, ఇట్లా రావాలి మనకి అంతే. కాలు ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే వెళ్ళాలి మనం అంతే. చూడండి, నెక్స్ట్ ఇట్లా ఇట్లా మీకు చేస్తుంటే మీకు వచ్చేస్తుందండి, ఈజీగానే వచ్చేస్తుంది. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు మనకి. ఒక 2 ప్రాక్టీస్ చేసిరంటే మీకు ఈజీగా వచ్చేస్తాయి ఇవి. దాంట్లో ఏం టెన్షన్ లేదు మనకి. నేను ఇంకొకటి కూడా మీకు చూపిస్తా. మన లాస్ట్ పిండి వచ్చేసి గోరుతో ఇట్లా నొక్కాల. ఇట్లా నొక్కితే ఏమవుతుందంటే మనకు విడిపోయే ఛాన్సెస్ ఉండవు దీంతో. చూడండి, చూసిరా మన చంద్రకళ ఎంత బాగా వచ్చిందో. అంతే సింపుల్. ఇట్లా వేసుకోవాలా. ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను నేను. ఖాళీ ఈ గోరు ఉంటుంది కదా, ఈ గోరుతో ఇట్లా నొక్కేసుకోవాలి అంతే ఇట్లా. ఇప్పుడు ఇంకొకటి చేస్తాను నేను మీకు. కొంచెం అంతా కోవా కనిపిస్తుంది కదా, మంచిగా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మీరు. దీని మీద ఇంకొక పూరి చూసిరా, ఇవి 2 మంచిగా ప్రెస్ చేసుకోవాలి మనము ఇట్లా. ఎందుకంటే రెండు పూరీలు అనేది అతుక్కోవాలి మనకి. అతుక్కున్నాక మనం మళ్ళీ పూరి చేద్దాం ఇప్పుడు కోవా. చూసిరా, ఇప్పుడు అంటుకునే కదా మనకి, విడిపోయే ఛాన్స్ లేదు. చూడండి, ఇప్పుడు ఇట్లా ఇట్లా ఈ పిండి తీసుకొని ఇట్లా గోరుతో నొక్కాలి. ఈ గోరుతో ఇట్లా నొక్కేసేయాలి. ఇట్లా చూసిరు కదా, మళ్ళీ ఇట్లా అంతే. చూడండి, ఇట్లా రోలింగ్ ప్రెస్. రోల్ చేసుకుంటా ఇట్లా ప్రెస్ చేసేసేయాలి. ఇట్లా రోల్ చేసుకుంటా మళ్ళీ ప్రెస్ చేసేసేయాలి. ఇట్లా మీకు ఈజీగా నేను చెప్తున్నానండి, మీరు నేర్చుకొని చేసుకోండి. మంచిగా ఉంటుందండి. మంచి ఫేమస్ స్వీట్ ఇది మనకి. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. స్వీట్ షాప్లోనైతే ఫుల్గా రేటు ఉంటుంది మనకి. చూసిరా, ఇట్లా చెప్పిన కదా, రోలింగ్ ప్రెస్సింగ్. ఇట్లా రోల్ చేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా రోల్ చేసి ప్రెస్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటా మంచిగా. అంతే. చూడండి, లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఇదే గోరుతో ఇట్లా నొక్కి పెట్టేసేయాలి. ఇప్పుడు మధ్యలో మనకు కొద్దిగా ఇట్లా అనుకోవాలి సాఫ్ట్గా. ఇప్పుడు చూడండి ఎంత సూపర్గా వచ్చింది మన చంద్రకళ. బ్యాక్ చూడండి ఇట్లా వచ్చింది, ఇట్లా వచ్చింది. అన్నీ ఇట్లాగే చేసుకోవాలండి చంద్రకళలన్నీ. ఓకేనా, ఇప్పుడు మనము ఇవన్నీ ప్రిపేర్ చేద్దాం. ఇంకా మన చంద్రకళలన్నీ నేను చేసి పెట్టుకున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము డీప్ ఫ్రై చేసుకోవడం. ఓకే రండి. నూనె చాలా అంటే చాలా లైట్ వేడి ఉండాలండి. అంటే కొంచెం ఎట్లా అంటే మీకు ఎట్లా చూపించాలి నేను, అంతే. ఎక్కువ చుట్టుమన్నట్లేదు, నార్మల్ అంతే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే వీటన్నింటిని వేసుకుందాం. ఓకే, మన చంద్రకళలు ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందామండి. సిమ్లా ఎట్లా మనం గులాబ్ జాములు, బాలుషాలు ఎట్లా మనం ఫ్రై చేసుకుంటాం, సేమ్ ప్రాసెస్ అంటే ఇది కూడా అదే ప్రాసెస్లో మనం చేసుకోవాలి వీటిని. చూడండి, అవే కొద్దిగా వేయకుండా పైకి వస్తాయి మనకి. అంతే, చూసిరా ఇట్లా.
నేను కొంచెం కొంచెం మన మంచి పైకి వచ్చేస్తాయి చూడండి. ఇప్పుడు అవి వేగి 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 మనకి పైన తేలుతాయి అవి ఇంకా చంద్రకళలు. మనం ఇప్పుడు ఏం గరిటె పెట్టని అవసరం లేదండి ఇందులో. అవే మంచిగా పైకి వచ్చేస్తాయి. మనకు ఫ్లవర్స్ ఎట్లా వచ్చేస్తాయి అట్లా వస్తాయండి. అదొక్కటి చూసుకోండి మీరు. అంతే మన చంద్రకళలు ఇప్పుడు వచ్చే రాఖీ పండుగకి మంచి మన తమ్ముళ్ళకి మన అన్నలకి ఇట్లా మనము మన చేతులతో చేసి ఇంట్లోనే చేసి తీసుకొని వెళ్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారండి వాళ్ళు కదా. నేనైతే మా ఇంట్లోనే స్వీట్స్ చేసి తీసుకెళ్తానండి. నేనైతే మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే రాఖీ పౌర్ణమికి మామూలుగానైతే బయట నుండి తీసుకురాను. అంతే మనకు మనం చేసింది వాళ్ళు ఇంకా హ్యాపీ అవుతారు కదండి. నా గురించి చేసుకొచ్చింది మా అక్క మా చెల్లె అనేసి కదా. ఇప్పుడు చూడండి అవన్నీ పైకి వచ్చేస్తున్నాయి చూసిరా. మనకి పూరీలన్నీ అట్లా రావాలి. మీకు ఒకటి చూపిస్తాను నేను. చూడండి మన పూరి చూసిరా అండి. అద్భుతంగా వచ్చినాయి కదా పైకి. ఇట్లా రావాలండి, ఇట్లా రావాలా అంతే. చూడండి ఇవన్నీ మనము ఇప్పుడు ఒకసారి టర్న్ చేసుకుందామండి. కొంచెం ఇట్లా కొంచెం ఇంకా వేగాలి. కొద్దిగా పచ్చిగానే ఉంది మనకి. కొంచెం ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, హై పెట్టేసిన. ఇంకా ఇంతసేపు సిమ్ ఉంది మనకి. అన్నీ పైకి వచ్చేసినాయి కదా మనకి. ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలంటే హై పెట్టుకోవాలి. ఓకే మన చంద్రకళలన్నీ ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే టర్న్ చేసుకుందాం ఇట్లా. ఓకే చూడండి ఒక చిన్న స్పూన్ తీసుకొని ఉల్టా వేసేసుకుంటే అద్భుతంగా మనకి వేగిపోతాయి. ఇంకా చూడండి మన విధానము కరెక్ట్ చేసే విధానము ఉంటే కరెక్ట్ వస్తుందండి మనకు. ఇగో నేను ఒకటి చెప్తానండి మీకు. ఇగో చూడండి మనకి ఇది ఒకటి విరిగిపోయింది. ఎందుకు విరిగిపోయింది? ఇప్పుడు స్వీట్ షాప్ అయినా మన ఇంట్లో అయినా ఎక్కడైనా ఒకటి మాత్రం మిస్టేక్ కాకుండా మాత్రం ఏది కాదండి. నేను అందుకే చెప్తున్నాను మీకు. అది కావాలనే నేను చూపించినాను మీకు. అందుకని మీరు ఏం టెన్షన్ పడొద్దు. అయ్యో పాడైపోయింది కదా అనేసి టెన్షన్ పడొద్దు. మంచిగా వచ్చిన దాన్ని గుర్తు చేసుకోండి, పాడైపోయిన దాని గురించి కాదు. అది నేను అనేది అట్లా. ఓకే మనం టెన్షన్ ఏం పడొద్దు. ఇన్ని చేసినాం కదా, ఒకటి అయితే కొద్దిగా హోల్ అయింది, ఏం కాదు. దానికి ఏమవుతుందండి మనకి? ఏం కాదు కదా. టెన్షన్ పడొద్దు, చేసుకోండి మంచిగా. మీరు కూడా చేసి మీ ఇంట్లోతోని మీ అన్నదమ్ములతో అందరితో ఎంజాయ్ చేయండి. ఓకే అంతే. ఇంకా ఇవన్నీ మనకు వేగిపోతే ఇంకా తీసి పాకంలో వేసుకోవడమే మన పని. కొంచెం మళ్ళీ ఇక్కడ టర్న్ చేసుకుందాం, మళ్ళీ ఇక్కడ టర్న్ చేసుకుందాం, మళ్ళీ ఇక్కడ చేసుకుందాం. అన్నీ చేస్తే అన్నీ బాగా రావాలని ఏం రూలా. మనం ఏం పెద్ద స్వీట్ షాప్ అండి, మనది కాదు కదా. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి నేర్చుకొని చేసినామంటే గ్రేట్ కదండి మనము. నేను అట్లనే అనుకుంటానండి, మీరు ఏమన్నా అనుకోండి, అట్లనే అనుకుంటా నేను. మనది మనమే గ్రేట్, మన కిచెన్కి మనమే రానిళ్ళము కదా. అది కూడా ఎక్కువ ఇగో మనకు హోల్ అయింది అంతే, అది ఏం కాలే మనకి అంతే. చూసిరా ఎన్ని వచ్చినాయి చూడండి మన చంద్రకళలు. ఇది కొద్దిగా వేగాలి మనకి. ఇప్పుడు నేను మళ్ళీ సిమ్ము హై పెట్టుకోండి, ఎందుకంటే మనకు మాడొద్దండి. ఈ కలర్ చూసి రండి ఒకసారి, మీరు అది అబ్జర్వ్ చేస్తారా మీరు? కలరు అది మన కలర్, అది ఇట్లా రావాలా. దానికి సీక్రెట్ మీకు చూపించిన కదా, అదే మన సీక్రెట్. 2 మిక్స్ కలర్లు వేసుకుంటే మనకి ఈ కలర్ వచ్చేస్తుంది. ఓకే ఆరెంజ్ చేసినామంటే ఆరెంజ్ వస్తుంది కదా మనకి, అట్లా కాదు. మన వాళ్ళు కూడా అన్నీ నేర్చుకోవాలండి అని, అందు గురించి నేను కూడా కష్టపడి మీ గురించి చూపిస్తున్నాను, మన వాళ్ళు అందరు చేసుకోవాలనేసి. కొంచెం ఇంకో కొంచెం మనకు తెలిసిపోతుందండి వేగింది నేను చూపిస్తాను మీకు ఎంతవరకు వేగాలనేది. ఇంకా కొద్దిగా మనకు క్రిస్పీనెస్ వచ్చేస్తుంది పైన అట్లా. కొద్దిగా వేగితే అయిపోయిందండి. చూడండి ఇక మన చంద్రకళలు అన్నీ వేగిపోయినాయండి. ఇంకా అవసరం లేదు ఇంకా మనకి. ఇంకా ఇక చూడండి, ఇగో
ఈ కలర్ ఇట్లా రావాలి అంతే. చూసిరా, ఇగో మన చంద్రకళ ఈజ్ రెడీ. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇగో ఇది ఇట్లా రావాలా సౌండ్, అదొకటి. ఇప్పుడు ఇట్లా అంటే హోల్ పడుతుంది నేను అనట్లేదండి, ఇట్లా అంతే. మనకి ఇప్పుడు వేగిపోయినాయి, మ్యాక్సిమం మొత్తం వేగిపోయినాయి. అన్నీ తీసేసుకోవడమే ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు అన్నీ పాకం వేసుకోవడమే పని మనకు నెక్స్ట్. ఓకే, మనము పాకం చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇది మొత్తం చల్లారిపోయింది కదండి. కొంచెం లైట్గా కొంచెం వేడి చేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు, లైట్ వేడి అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇగో చూడండి మన పూరీలన్నీ వేసేసుకుందాము. ఇంకొక సీక్రెట్ చెప్పాలండి మీకు నేను. ఇప్పుడు స్వీట్ షాప్లల్లో షైనింగ్ ఎందుకు వస్తుంది తెలుసా అండి? ఏ స్వీట్ అయినా, పూరీ అయినా, ఏదైనా వాళ్ళు మొత్తం గ్లూకోజ్ వాడతారండి. దాంట్లో గ్లూకోజ్ సిరప్ వస్తుంది కదా, అది వేస్తారు. అయితే ఇగో ఇట్లనే ఉంటుంది స్వీట్ షాప్లో చూడండి, ఈ షైనింగే వస్తుంది వాళ్ళది. మనం అవన్నీ వేయం కదండి, న్యాచురల్గా ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, అంతే. అదొకటి చెప్పాలనుకుని చెప్పేసిన అండి. నన్ను ఎవరేమన్నా అనుకోండి, స్వీట్ షాప్ ఉన్న వాళ్ళు అయితే తిట్టుకోకండి, చెప్తున్నా ముందే. ఓకే, ఇంకా చాలు ఇంకా మనకి. ఇక చూడండి, ఇగో కదా మంచిగా వచ్చింది కదా మనకి. దీన్ని ఏం చేసుకొని తీసుకొని ప్లేట్ వేసేసుకుందాం. ఇప్పుడు మిగతావన్నీ వేసేసుకుందాం మనం. ఇంకా చూడండి, ఇది కూడా మంచిగా జ్యూస్ అంతా తినేసేస్తుంది. ఇంకా మనకు ఎంత కావాలో అంత మంచిగా పీల్చేసుకుంటుంది మనకి ఇది. చూడండి, కొద్దిగా కాగానే ఇంకా ఇవన్నీ అయిపోతాయి. ఇంకా కొద్దిది ఇవి తీసేసి చూపిస్తాం మీకు. ఇంకా తీసుకోండి మన రాఖీ పండుగ స్పెషల్ చంద్రకళలు. ఎంత బాగున్నాయి కదండి, చూస్తే నోరు ఊరుతుందా మీకు? చూడండి, మనం ఇంట్లోనే ఒక ఎంత అంటే ఒక 1 అవర్ అయిందండి నాకు. ఎందుకు అబద్ధం ఆడాలి, చేసుకోవడానికి ఒక 1 అవర్ అయింది. 1 అవర్ లోపల మనకి ఇన్ని పూరీలు వచ్చినాయి. చూసుకోండి ఎంత బాగా వచ్చినాయి కదండి, నోరు ఊరుతుంది కదా. అంతే, మీరు కూడా చేయండి. చేసి మీ అన్నకి, మీ తమ్మునికి, మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీకి, మీ అమ్మల ఫ్యామిలీకి మంచి ఒక బాక్స్లో పెట్టి ఇట్లా తీసుకొని పోయినాం అనుకో, వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారండి. అందుకే నేను చెప్తున్నాను, మన వాళ్ళకి అందరు చూపించాలని నా కోరిక అండి. అందుకే నేను చేసిన, మీరు కూడా ఎంజాయ్ చేయండి. చేసి ఎట్లా వచ్చిందని నాకు కామెంట్ చేయండి కదా అండి. ఇంత సూపర్ రెసిపీ మీరు మిస్ కావద్దండి. ఎందుకంటే నేను కష్టపడి మీ గురించి చేసిన, మీరు ఇష్టంగా మీరు చేస్తారని నేను అనుకుంటున్నా. అంతే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా మంచి వంటలతోని నేను వస్తూనే ఉంటా. ఇంకొకటి ఏంటంటే, మన స్వీట్ షాప్ని మనమే ఇంటికి తెచ్చుకోవచ్చు. అంతే కదండి, కొద్దిగా కష్టపడాలి. ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మన ఆడళ్ళకి ఏంటంటే, ఒకటి ఇంట్రెస్ట్ ఉందంటే తప్పకుండా మనం చేస్తాం కదా అండి. మన దగ్గర ఆ టాలెంట్ ఉంటుంది కదా. మనం ఏదైనా చూసి ఇంట్లో రెసిపీ ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా మనం చేసుకుంటాము. అట్లాగే మీరు కూడా ఇది చేస్తారని నమ్మకంతో నేను కూడా చేసినానండి. మీరు కూడా చేయండి, చేసి ఎంజాయ్ చేయండి కదా. ఎంత బాగా వచ్చినాయి. ఇప్పుడు నేనేం చేయాలంటే టేస్ట్ చేసి మీకు చెప్తా ఎట్లా వచ్చింది అనేది. ఓకే, తీసుకోండి. మీ అందరికీ హ్యాపీ రాఖీ అండి. తీసుకోండి కదా, అడ్వాన్స్ హ్యాపీ రాఖీ. ఇంకా మనకి రాఖీ పండుగ రాలేదు కాబట్టి నేను ముందు వీడియో చేస్తానే కదండి. మీరు కూడా నేర్చుకొని చేస్తారు. రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళకి కాదు, రాదు అనుకున్న వాళ్ళకి ఇట్లా చూసి చేసుకోవాలి. ఈజీగా నేను చూపించిన, మీరు కూడా ఈజీగా మీరు చేసి ఎంజాయ్ చేయండి. ఓకే అండి, టేస్ట్ చేస్తానండి. ఇంత బాగుందండి. లోపల కోవా జ్యూస్ వస్తుంది, వేడిగా ఉంది కదా. అద్భుతంగా ఉందంటే అద్భుతంగా ఉందండి. మాటలు ఏం లేవు, సూపర్ ఉంది. మీరు కూడా చేయండి, చేసి కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి, బాయ్.